క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా ఉందని హెచ్చరించారు. ఈసారి సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆర్మీ చీఫ్ పొరుగు దేశంతో ఎలా నడుచుకోవాలో పాకిస్తాన్కు నేర్పిస్తా ఉన్నారు. 4 రోజులు కాదు, 4 ఏళ్లు యుద్ధం చేయడానికైనా భారత సైన్యం రెడీగా ఉందని స్పష్టం చేశారు. 1.0 तो देखिए, मैं तो ये कहना चाहूँगा कि मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर ख़त्म हो गया था. तो आगे आने वाले हालात कैसे होंगे, ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं. और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान, तो हम उसको भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए. బంగ్లాదేశ్లో మరోసారి తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన పలు కేసుల్లో కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఢాకాలో హై అలర్ట్ అనౌన్స్ చేశారు. రాజధాని వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తీర్పు నేపథ్యంలో తన కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు షేక్ హసీనా. తనపై నమోదైన కేసులు చట్ట విరుద్ధం అన్నారు. ఇలాంటి చర్యలతో తన గళాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశమంతా లాక్డౌన్ తీసుకురావాలని అవామీ లీగ్ కార్యకర్తలకు పిలుపిచ్చారు. షేక్ హసీనాపై నమోదైన కేసులో తీర్పు నేపథ్యంలో ఢాకా భగ్గుమంటోంది. అవామీ లీగ్ కార్యకర్తలు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో 14 మంది చనిపోయారు. రాజధానిలో పలు భవనాలు, వాహనాలకు నిప్పెట్టారు ఆందోళనకారులు. క్రూడ్ బాంబ్స్ విసిరారు. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు ఢాకా పోలీస్ చీఫ్. సున్నిత ప్రదేశాల్లో బార్డర్ గార్డ్స్ను రంగంలోకి దింపారు. విద్యార్థుల ఆందోళనతో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్ వచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఆశ్రయం పొందుతున్నారు. కాగా గత ఏడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని టెంపరరీ గవర్నమెంట్. వీటిపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో జాతీయ ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.